ఎన్నికలప్పుడేమో రైతు జపం, నేడేమో అన్నదాతపై నిర్లక్ష్యం. తెలంగాణలో పరిస్థితి ఇది. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న భూభారతి అక్రమాలకు అడ్డాగా మారింది. దర్జాగా సర్కార్ ఖజానాకు కేటుగాళ్లు కన్నవేశారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా కష్టజీవుల తలరాతలు మారటం లేదు. అటు రుణమాఫీ కోసం కొందరు న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇటు రైతు భరోసా కోసం మరికొందరు నిరీక్షిస్తున్నారు. అయితే శాటిలైట్ సర్వే అంటూ కొర్రీలు పెడుతోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో సర్కార్ సాయం అందని ద్రాక్షగానే మారింది. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు అన్నదాతలు. తాజాగా వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ రైతులను కాపాడే మార్గాలేంటి? సాగు సంక్షోభానికి అసలు కారకులెవరు? రైతు రాజు అవ్వాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎలాంటి విధానాలు అవలంబిస్తే సమస్యలను తరిమి కొట్టచ్చు? రైతుకేది భరోసా? దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్. ఆరుగాలం శ్రమించే రైతులకు అన్నీ కష్టాలే. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకులు ఊదరగొడుతున్న క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పడం లేదు. మళ్లీ పాత రోజులు వచ్చాయి, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్నదాతలకు ఎరువుల కరువు వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో కష్టజీవులకు శాపంగా మారింది. ఇక రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అంటున్నారు రైతు సంఘాల నేతలు. తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం ఆగటం లేదు. అప్పుల బాధతో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం, మెదక్ జిల్లా బతుకమ్మ తండాకు చెందిన దేవ్సోత్ సర్వేష్, ఆదిలాబాద్ జిల్లా పిట్గావ్ గ్రామానికి చెందిన జాదవ్ అంకుష్ మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతన్నల మృత్యు ఘోషతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నా అనేక చోట్ల అన్నదాతలు తిప్పలు పడుతూనే ఉన్నారు. రుణమాఫీ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే యాసంగి పనులు జోరందుకోవడంతో పెట్టుబడి సాయం కోసం ఆశగా చూస్తున్నారు రైతులు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించడం లేదు. శాటిలైట్ సర్వే రిపోర్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడం, సాగు భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు యూరియా కొరతను తగ్గించేందుకు ఆన్లైన్ ద్వారా రైతులే నేరుగా తమ పంటకు కావలసిన ఎరువును బుక్ చేసుకునే ఆప్షన్ను ప్రభుత్వం కల్పించింది. యాప్ను తీసుకొచ్చినా యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో దళారులు, వ్యాపారులు యూరియా ధరను భారీగా పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక ధరణి ప్లేస్లో తీసుకొచ్చిన భూభారతి అక్రమాలకు అడ్డాగా మారిందా? సాంకేతిక లోపాలు అక్రమార్కులకు వరంలా మారుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. తాజాగా 3,90,00,000 ప్రభుత్వ ఖజానాకు కన్నమేసిన ముఠా వ్యవహారం బయటపడింది. జనగాం, యాదాద్రి జిల్లాల్లో ల్యాండ్ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాంకేతిక లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు మొబైల్ అప్లికేషన్ ద్వారా తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తర్వాత నకిలీ చలాన్లతో అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఆరుగాలం శ్రమించిన రైతుకు అడుగడుగునా గండాలే. పండించిన పంట చేతికొచ్చిందని మురిసిపోయేలోపే దాన్ని అమ్ముకోవడం పెద్ద సవాల్గా మారింది. పంట కొనే నాథుడే కరువయ్యాడని అన్నదాత ఆపసోపాలు పడుతున్నాడు. అదను చూసి మధ్యవర్తులు రైతు రెక్కల కష్టాన్ని తక్కువ ధరకే దోచుకుంటున్నారు. గిట్టుబాటు కాని వ్యవసాయం, కౌలు రైతులకు దక్కని బ్యాంకుల రుణ సాయం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు, పెరిగిన ఫర్టిలైజర్స్ ధరలతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైట్, ఇవాళ ఉన్నటువంటి రైతు పరిస్థితిపైనే ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. రైతే రాజు అని చెప్తారు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడాను రైతుల కష్టాలు తీరుతాయని చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ పరిస్థితి మాత్రము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న చందంగా తయారవుతోంది. మరి ఎందుకు రైతుకి ఈ దుస్థితి? దీనిపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ అలాగే బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, ముందుగా మల్లయ్య గారు, ఎన్నికల ముందు రైతులకు చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో చూస్తే అసలు రైతు రాజ్యం, మాది ప్రజాపక్షం అని చెప్పి చాలా రకాలుగా ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 6 గ్యారంటీల్లో ఒక హామీ అయినటువంటి రైతుల సంక్షేమం గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలైనటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. నిన్న చూసాం, ఒక్కరోజే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే ఎటువైపు వెళ్తోంది సమాజము? రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదు అని మనందరికీ తెలుసు. అలాంటిది మరి రైతు కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభుత్వాలలో చలనం లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు రైతుల్ని ఇంత లైట్ తీసుకుంటోంది కాంగ్రెస్ గవర్నమెంట్? అయితే కేవలం ఈ 3 ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నారు. వెలుగులోకి రాని వార్తలు, వెలుగులోకి రాని ఆత్మహత్యలు చాలా ఉన్నాయి ఈ గత 2 సంవత్సరాలుగా. రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ సర్కార్లో గత ప్రభుత్వం మీద అనేక రకమైన విమర్శలు చేసిన కానీ ఈ రోజు మేము ఏదో చేస్తామనంటే ఆ మాటలు నమ్మి ఓట్లేసిన రైతాంగానికి ఈరోజు పడరాని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫస్ట్ రుణమాఫీ మేము అందరికీ చేస్తామని అన్నారు, కానీ తర్వాత కుటుంబంలో ఒక్కళ్ళకే అని చెప్పారు. ఆ కుటుంబంలో ఒక్కళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఆయన దాఖలాలు లేవు, సందర్భం లేదు. 60% కూడా కాలే. ఇంకా మిగిలిన వాళ్ళు అట్లా మిగిలిపోయారు. రైతు బంధు 10,000 ఏంది కేసీఆర్ వేసేది, 15,000 వేస్తా అని చెప్పిండు. ఆ 10,000కే దిక్కు లేదు. 4 విడతలుగా రావాల్సింది ఒకసారి వచ్చింది, అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి వచ్చినాయి. 15,000 ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే 10,000 కొనసాగించారు. మీకు ధాన్యం కొనుగోలు కాడికి వచ్చేటప్పటికి తూకాల పేరు మీద, తాలు పేరు మీద ఎంతో నష్టం జరుగుతుంది. ఐకేపీ సెంటర్లలో కొనే నాదుడు లేడు. నామమాత్రంగా మాత్రం ఐకేపీ సెంటర్లు పెట్టారు. మా రైతుల బాధను ఆలకించండి అని చెప్పేసి రైతులు స్వతహాగా రోడ్ల మీదకి వచ్చారు. పట్టించుకోలే. అకాల వర్షాలకి దెబ్బతిన్న పొలాలని కనీసం నష్టపరిహారం కోసం మీరు రికార్డ్ చేయండి, మాకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో కానీ నివేదికలు తయారు చేసుకోండి, మాకు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పి రైతులు గగ్గోలు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాన్ని కనీసం నివేదికలు తయారు చేయాలి, పరిశీలించలే ఏ ప్రజాప్రతినిధి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ. ఎంతో అంతో ఇబ్బంది పడి ధాన్యం ఇంటికి వస్తుందేమో అని చెప్పేసి అని అనుకుంటే తడిసిన ధాన్యం అకాల వర్షాలతోనే మొలకెత్తితే వరద మాదిరిగా పోతున్నా కానీ కనీసం దానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు లేవు. తుఫాను వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరికలు చేసింది. అవును, హెచ్చరికలు చేసిన తర్వాత కూడా ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి తార్పాను కూడా ఇవ్వలేకపోయారు, బస్తాలు ఇవ్వలేకపోయారు, గోడౌన్లు ఏర్పాటు చేయలేకపోయారు. పాపం పంట పండి ఇంటికి వస్తుంది అనుకున్న ధాన్యం నీటి పాలైంది, మొలకెత్తింది. వాళ్ళు అరణ్య రోదనగా మిగిలిపోయింది తప్ప ఏ ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, కౌలు వాళ్ళకు కూడా పైసలు ఇస్తా అని చెప్పారు. కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం వస్తే పైసలు ఇస్తాం, కేసీఆర్ ఇవ్వట్లేదు అని అన్నారు. కౌలు రైతులకు ఎక్కడిచ్చిందండి? ఏ ఒక్కడ దాఖలాలు లేవు. 3వ పంటకి ఇస్తా అని చెప్పారు. 2 పంటలకే దిక్కు లేదు. మొన్న యూరియా కొరతల పేరు మీద ఎంత ఇబ్బంది పెట్టారు రైతాంగాన్ని. ముందస్తు చర్యలు ఎక్కడున్నాయి వాళ్ళకి? ఓకే, కేంద్రం
అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి సరైన సక్రమంగా దిగుబడి కాలేదు కాబట్టి ఆ కారణంగా మేము ఇవ్వలేదు అని అన్నారు. అంతకుముందు ఇచ్చిందంతా ఎక్కడిది? బఫర్ జోన్ లో ఉన్న స్టాకుని తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చుకున్నది లేదు. ఎంతో అంతో ఈ యూరియా ఒత్తిళ్ళు అవుతున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చెప్పిన తర్వాత ఈ వార్తను చూసి ఎవరో పోయి తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్నది ఎవరికి పోయింది? బ్లాక్ మార్కెట్కి తరలించుకుపోయారు. ఉమ్, సొసైటీ చైర్మన్లుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్కి తరలించకపోయారు. ప్రైవేటు మార్కెట్లో 450కి 500 రూపాయలకు బస్తా అమ్మారు. రైతులు గగ్గోలు పెట్టి తప్పనిసరి పరిస్థితులలో డబుల్ రేటుకు కొనుక్కొని పోయే దుస్థితి వచ్చిందని చెప్పేసి తలా నోరు కొట్టుకుంటూ పోయారు. కారణము వేయకపోతే ఆ ఉన్న పంట కూడా చేతికి వస్తుందో రాదో అనే అనుమానంతో అప్పుల బాధ ఎక్కువైంది, పంట చేతికి రాలే, ఇటు రైతు బంధు రాలే, పెట్టుబడి సాయం, రుణమాఫీ కాలే, మరో మార్గం లేక దిక్కుజోసంలో వేరే వాళ్ళకు చెప్పుకోలేక మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చి ఈరోజు ఆత్మహత్యలు రైతులు మొదలైనాయి. ఇది కేవలం ఈ 3 ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో ఈ రోజే జరిగినాయి కావు, గత 2 సంవత్సరాలుగా. నేను చెప్తున్నా, మా ప్రాంతమే తీసుకుందాం. ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నుంచి మామూలుగా కాళేశ్వరం నీళ్ళని మేము సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడు, టైలాండ్ ఏరియాస్కి మొత్తం కూడా ఇవ్వగలిగినాం. అంతకుముందు బీడు భూములుగా ఉన్న భూములన్నీ కూడా చదువు చేసుకొని, రాళ్ళు రప్పలుగా ఉన్న గుట్టలుగా ఉన్న భూములన్నీ కూడా చదువు చేసుకొని పొలాలు చేసుకుని, ఒకప్పుడు మామూలుగా నీళ్లు లేవు అనుకున్న మా ప్రాంతంలో ఊటలు పడుతున్నాయని చెప్పేసి మీరు కొద్దిగా బంద్ చేపియండి సార్ అని చెప్పారు. కానీ మొన్న 2 వేసవి కాలాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేక వస్తాయనే ఆశతో వేసుకున్న రైతాంగానికి నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయినాయి. ముందస్తుగా రైతులకి పోని సమాచారం ఇచ్చిరా? ఇక్కడ ప్రాతినిధ్యం వహించే జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే అధికారులు కానీ, ప్రభుత్వ పరంగా కానీ, అయ్యా మీరు మీకున్న భూమిలో కొద్దిగా వేసుకోండి, లేకపోతే మేము నీళ్ళు ఇవ్వలేము, ఈ ప్రాంతానికి వేసుకోండి, ఈ ప్రాంతానికి ఇవ్వలేము, మీరు అనవసరంగా అప్పుల పాలు కావద్దు, బాధలు పడొద్దు అని చెప్పేసి చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. ఏ అధికారిపై చెప్పలే, ఏ ప్రజాప్రతినిధి చెప్పలే. రైతులు పంటలు వేసుకున్నారు, నీళ్లు లేక ఎండిపోయినాయి. ఎండిపోయిన పొలాన్ని చూసి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆఖరికి బర్లకి పశువులకు మేతకి వేసిరండి, ఒక్కో దగ్గర తగలబెట్టారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనేదో రాజకీయాల కోసం కాదు, నా నియోజకవర్గంలో కూడా జరిగినాయి. మేము ఆ రోజు మామూలుగా రైతు బాట పట్టేసి పల్లెల గ్రామాల ప్రజల దగ్గరకు, రైతుల దగ్గరకు పోతే అవహేళన చేసి కాంగ్రెస్ నాయకులు రకరకాల పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు రైతుని ఎరువుల కాడి ఇబ్బంది పెట్టి, నకిలీ విత్తనాలు వచ్చే, మందులు సరిగా సప్లై చేయలేకపోయే, రైతు బంధు ఇయ్యకపోయే, రుణమాఫీ కాకపోయే, నీళ్లు కూడా ఇయ్యలేకపోయే. కానీ రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అనవసరంగా, అంటే సాగులో లేనటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఎన్ని కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ఎన్ని కోట్లు మీరు మీ సొంత ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. ఇప్పుడు అదే తప్పు జరగకుండా ఉండాలి అని అంటే దానికి ఒక క్రాప్ మ్యాపింగ్ శాటిలైట్ ద్వారా ఇవన్నీ చేసి ఈ డబ్బంతా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేరేట్టుగా వాళ్ళు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు కదా. ఇవాళ రికార్డులు దిద్దాం. ఆ భూములు, బీళ్లు, రాళ్లు, రప్పలు, పనికిరానివి, వ్యవసాయ ఆమోదయోగ్యం కాని భూములన్నీ కాంగ్రెస్ నాయకులే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి, బట్టి విక్రమార్కవి, ఇటువంటి అన్ని ఆమోదయోగ్యంగానే ఆ భూములకి ఆ రోజు ఒకవేళ డబ్బులు ఈ ప్రభుత్వం వేస్తుంటే, మీరు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, గాంధీ సిద్ధాంతం వాళ్ళు, కాంగ్రెస్ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు, మేము వ్యవసాయం చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వ ఖజానాన్ని గొప్పచెప్పొచ్చు కదా, మాకొద్దని డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా. మిమ్మల్ని చూసి ఆదర్శంగా మిగతా వాళ్ళు చేస్తారు కదా. అంటే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేదా కాదు కదా, అది సాగులో ఉన్న భూమా, బీడు భూమా, దీంట్లో పంట వేస్తున్నారా లేదా అనేది మీ బాధ్యత కదా. ఏమవుతుందంటే మేడం, సహజంగా వర్షాకాల పంట జొన్నలు, కందులు, పత్తి లాంటివి చల్లుకుంటారు. అవి ఒక పంట పండొచ్చు, పండ్ల ఉన్నాయి. ఒకసారి వాళ్ళు చెట్లు నాటిన తర్వాత ప్రతిసారి కలుపు తీసుకోవాలి, ఎరువులు వేయాలి, మందులు కొట్టాలి, వాటికి కూడా పెట్టుబడి అవసరం. ఇట్లా ఉన్నది ఎంత? వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు మన ఎన్ని, మొత్తం మన విస్తీర్ణం ఎంత తెలంగాణలో, అటవీ భూముల శాతం ఎంత,
వేస్ట్ ల్యాండ్స్ ఎంత మ్యాక్సిమం అంటే నాకు తెలిసి వేస్టేజ్ మామూలుగా కాంగ్రెస్ నాయకులు మింగంగా తీసుకోగా ఒక 1-2% ఏమైనా ఒకవేళ ఉంటే ఉండొచ్చు. అది కూడా ఎవరికి పోయినాయి? సామాన్య రైతులకు పోయి ఉండొచ్చు. వాళ్ళు పంట పండియటానికి అనువులేని భూములలో పట్టాదారు పాస్బుక్ ఉంది, మాకు ఈ రకంగా కూడా కొంత ఉపయోగం జీవనోపాధి దొరికింది కదా అని సంతోషపడ్డారు. రైట్. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళు రాళ్ళు రప్పలు ఉంటే మరి వాడికి వ్యవసాయ భూమి చెప్పుకోవటానికి ఉంది కానీ అది వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాదు. ఏం చేస్తారు? ప్రభుత్వం ఇస్తుందని సంతోషపడ్డారు తప్ప దీంట్లో ఎవరు నష్టపోలే. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రభుత్వంలో చేసిన ప్రతిదాన్ని ఎత్తి చూపిన వీళ్ళు ఈ రోజు సరి చేయాలి కదా. భూభారతి పేరు మీద ఏం జరుగుతుంది? భూభారతి గురించి మళ్ళీ మాట్లాడదాం మల్లయ్య యాదవ్ గారు. రైట్, కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాము. మనతో ఇప్పుడే జాన్ గారు, సాగర్ గారు రైతు సంఘం నాయకులు, అండ్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, ఓకే. ముందు కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. దాదాపుగా 900 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు అని నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి నుంచి చూస్తే ఇప్పటికీ ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది అని నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని ఎలా చూస్తోంది? రైతు సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ముందు ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి? అలాగే ఎంఎస్పి గ్యారంటీ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్పి అనేది కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వము కేబినెట్ తీసుకున్న నిర్ణయానుసారము ప్రకటించడం జరుగుతుంది. దాని ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగే అవినీతి కానీ, ఇక్కడ సక్రమైన సరి అయిన టైంలో కొనుగోళ్లు చేయకపోవడం కానీ, సరి అయిన టైంలో కాంటా దగ్గరికి లారీలను పంటకపోవడము, ప్రభుత్వం యంత్రాంగం కేంద్రం ఇచ్చినా కానీ ఇక్కడ ప్రొక్యూర్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి వారు సరి అయిన టైంలో ప్రొక్యూర్ చేయకపోవడము, అక్కడ కాంటాలు పెట్టకపోవడము, లారీలు పెట్టకపోవడము, యంత్రాంగాన్ని పెట్టకపోవడంతో అకాల వర్షాలతోటి ధాన్యము కల్లాల దగ్గర నానిపోవడము, ధాన్యము కొనుగోలు చేయకపోవడము, దీనికి అంతటికి ఒక కారణం మేడం. ముఖ్యంగా ఇందాక మనం అన్ని మాట్లాడుతున్నాము, అన్ని అంశాలు డిస్కస్ చేస్తా ఉన్నాము, రైతుల గురించి అందరం చక్కగా చెప్తున్నాం. కానీ చేసిన విధానపరమైన నిర్ణయాలలో ఇప్పుడు 10 సంవత్సరాలు తను మాట్లాడారు మల్లయ్య యాదవ్ గారు. నేను వారిని విమర్శించడం కాదు, కానీ గత 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ అయిపోయేంత, ఇప్పుడు 12 సంవత్సరాలలో మీరు కాళేశ్వరం కట్టారు, కూలేశ్వరం అంటామా, ఇంకేదెల్లంపల్లి అంటాము, అన్ని ప్రాజెక్టులు కట్టారు. మీరు అంటున్నారు ఇప్పటికీ నీళ్లు రావట్లేదు అంటున్నారు. మరి ఇంకెన్ని నీళ్లు కావాలి? ఇంకెన్ని జనరేషన్ నష్టపోవాలి రైతాంగము? ఇన్ని కోట్ల ప్రజానదానం కృష్ణారెడ్డి గారు ఎన్నట్టుంది ఇందాక ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారా కాళేశ్వరం, ఒక్క నిమిషం, కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు ఎస్ఆర్ఎస్పి ద్వారా మా ప్రాంతానికి మా ప్రభుత్వంలో పారేయగలిగినాము. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి ఎండిపోతున్నాయి అని చెప్పిన దీనికి నేను స్టాండ్ అవుతా. ఐ విల్ స్టిక్ ఆన్ మై వర్డ్. అది ఊట పెరుగుతోంది, బంద్ చేయండి అని అప్పుడు రిక్వెస్ట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. నేను ఆ విషయం విన్నాను సార్. నేను దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను. దీనికి అందరికీ కారణం ఏంటంటే అక్కడ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందనో, అక్కడ ప్రగుళ్ళు వచ్చినాయనో, ఇవన్నీ వివరాలతోటి అక్కడ ప్రాజెక్టును ఆఫ్ చేయడము, మీకు అందరికీ నీటి విడుదల చేయకపోవడానికి గల కారణాలకు అన్నిటికీ గతంలో జరిగిన పరిణామాలతోటి ఈరోజు పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. మీరు చేసిన ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ కాంట్రాక్టర్లు కరెక్ట్ కట్టకపోవచ్చు, అక్కడ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ లేకపోవచ్చు. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మీరు అంటే నేనేమంటా ఒకటే అంటే మళ్ళీ ఫ్లోలో మొన్న మళ్ళీ రైతులందరూ తిరగబడి మీరు ప్రభుత్వం ఆన్ చేస్తారా మమ్మల్ని ఆన్ చేయమంటారా అంటే ఇంజన్లు ఆన్ చేస్తే నీళ్ళు వచ్చినాయన్న అల్ల నుంచి. సరే, దీనికి వచ్చినాయన్నా, దీనికి అంతటికీ ఒక కారణం అండి. దీనికి అంతటికీ కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎట్లా వచ్చినాయన్నా? దానికి వచ్చినాయి. నేను చెప్తాను, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంటులో మీ నాయకులు కూడా పొగిడినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు. మేడం కాళేశ్వరము ప్రాజెక్టు విషయము తప్పు కాదు. అక్కడ జరిగిన అవినీతి
అక్కడ జరిగిన నాసి రకమైన దాని గురించి ఇప్పుడు మనకు ప్రజలకు ఉపయోగపడేది చేసేది సక్రమంగా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా ప్రజలకు సరి అయిన విధానంగా దాని వల్ల నీళ్ళు ఆగిపోలేదన్న, దాంట్లో అయిపోయినాయి అనే దాని మీద నేను ఒక్క ప్రాజెక్ట్ నీళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం ముందస్తు జాగ్రత్తలు లేకపోవటం, అధికారుల వైఫల్యం, ప్రజాప్రతినిధుల వైఫల్యం తప్ప అల్లా అది కోలటం మూలాన నీళ్లు రావటం మానేలే. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అన్న, ఇందులో ఏది జరిగినా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వాలు చేసినా, ఈ ప్రభుత్వం చేసినా, ఆ ప్రభుత్వం చేసినా, రైతులకు మనం సంఖ్యలు వేసినా, సరి అయిన టైంలో కొనుగోలు చేయకపోయినా, మనమంతా ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం. మనం వరంగల్లో మన కేసీఆర్ గారే పోయిండు. గతంలో ఎన్నడూ పరామర్శించని వ్యక్తి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ వెళ్ళాడు, రైతులను పరామర్శించాడు. రేపటి నుంచి ఎకరానికి 10,000 రూపాయలు వేస్తా అన్నాడు. ఆయన దిగిపోయేంత వరకు కూడా అన్న మనము రైట్ కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు సంక్షేమం కోసం ఏం చేస్తోంది, ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసింది, ఎందుకు ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ సంఖ్య దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు చూస్తే ఈ సంఖ్య పెరుగుతూ ఉంది, దీనికి కారణాలేంటి, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, దీనిపైన మాట్లాడదాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాలలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఒకటే రైతులను పట్టించుకునేది లేదు. ఎంతసేపు ప్రాజెక్టుల పేరు చెప్పుకోవడము, దాని మీద టెండర్లు వేసుకోవడము, దండుకోవడం తప్ప ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులు గుర్తొస్తున్నారు. దాని తర్వాత బిజినెస్ వాళ్ళు, కాంట్రాక్టర్లకు తప్ప ఎక్కడ రైతుకి ఇబ్బంది ఉంది, ఏ జిల్లాలో ఎంత అవసరం ఉంది యూరియా అనేది తెలియదు, ఎక్కడ ఏ పంట పండుతుంది తెలియదు, ఎక్కడ 2 పంటలు పండేది ఉన్నది, ఎక్కడ ఒక్క పంట పండుతుంది, అక్కడ ఉన్న మౌలిక సమస్యలు ఏందనేది ఎక్కడ కూడా చర్చలు జరగట్లేదు. ఎంతసేపు ఏంటంటే మనం రైతులకు ఏదో చేస్తున్నాము, నువ్వు తప్పు చేసినావు అంటే నువ్వు తప్పు చేసినావు అనడం, నేను చేసినంటే నేను చెప్పుకోవడం, కానీ గ్రౌండ్ స్థాయిలో ఎక్కడ కూడా రియాలిటీకి చాలా దూరం ఉంది మేడం. ఈ సంవత్సరం కూడా చాలా అకారణమైన వర్షాలు పడ్డాయి. నా కామారెడ్డి ప్రాంతంలోనే అకాల వర్షాలు పడితే ఒక్క బ్రిడ్జి తెగిపోయి 4 చెరువులు తెగిపోయినాయి. నా చేన్లకు వెళ్ళే కాలువ తెగిపోతే ఈ రోజు వరకు ఆ కాలువను కూడా మూడవలేరు. దాంతో ఎకరం 2 ఎకరాలు నాది ఖరాబ్ కాదు, దాని కింద ఉన్న 10 ఎకరాలు కూడా ఖరాబ్ అయిపోయింది. అంటే దీనికి కనీసమైన ఈ రోజు వరకు అక్కడ ఎంఆర్ఓ గారికి నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు ఆ గండి కూడా మూడవలేరు. అంటే రైతుకు దాని కింద బారాల్సిన, చెరువు కింద బారాల్సిన రెండో పంట దగ్గర 50-60 ఎకరాలు పంట పండకుండా పోయింది. ఈ రోజు విత్తనాలు కొనుక్కున్నాడు, వ్యవసాయం వస్తుందని చెప్పేసి ఎన్నో దాని మీద ఆలోచన చేసుకున్న వ్యక్తి ఈ రోజు నిర్వీర్యం అయిపోతున్నాడు. రైట్, అంటే రైతుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ రకరకాల హామీలు, అలవికాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు అని అంటున్నారు. రైట్, ఓకే. సో సాగర్ గారితో పడదాం. సాగర్ గారు, ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రైతు ఆత్మహత్యలు గత దశాబ్దం కంటే ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇవాళ ఈ రైతు పరిస్థితికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా రైతాంగం గురించి ఎవరైనా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇస్తున్నారు, రాతపూర్వకంగా కూడా హామీలు ఇస్తున్నారు. ఆచరణలోకి వచ్చేటప్పటికి అధికారాన్ని చేపట్టిన తర్వాత వాటిని అమలు చేసేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం కనబడతాం. ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో ఈ మధ్యలో వచ్చినటువంటిది సీడ్ బిల్ ఒకటి తీసుకొచ్చారు. దశాబ్దాల పాటు రైతాంగము తీవ్రంగా కొట్లాడుతున్నారు. సీడ్ బిల్లు, సీడ్కి సంబంధించి ఒక చట్టం కావాలని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది రైతాంగానికి ఉపయోగపడట్లేదు. విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులకు ఉపయోగపడదు, విత్తనాలు వాడి వ్యవసాయానికి వాడేటువంటి రైతాంగానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితిలో లేదు. ఎవరికి ఉపయోగపడుతుంది ఇది అంటే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి బిల్లు ఒకటి తీసుకొచ్చారు. రెండవది, ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు వచ్చింది. విద్యుత్ సవరణ బిల్లు ఇప్పుడు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు కనుక వస్తే అది రైతాంగానికి ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి చర్యని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు విద్యుత్ సవరణ బిల్లు అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, ఒత్తిడి చేసినప్పుడు, మీకు డబ్బులు ఇవ్వమని అన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. మేము కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇక్కడ ఈ విద్యుత్ సంస్కరణలు మీరు ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో వాటిని అమలు చేయమని చెప్పారు.
స్మార్ట్ మీటర్లు పెడితే గనక ఇప్పుడు రైతాంగానికి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పోతుంది. అదే రకంగా క్రాప్ సబ్సిడీ పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఇస్తున్నటువంటి క్రాస్ సబ్సిడీ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వీటిని ఇప్పుడు ఇక్కడ ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణల్ని గనక అమలు చేస్తే అవి నష్టం వస్తుంది. ఇప్పుడు డిస్కామ్ ఇంకోటి ఏర్పాటు చేయాలనేటువంటిది కేంద్రం యొక్క ఒత్తిడిలో భాగంగానే వీళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. అట్లాంటిది కనుక చేస్తే రైతాంగం మీద మరింత భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఇప్పుడు ఎందుకు రైతులు ఆత్మహత్యల పరంపర ఆగడం లేదు? చాలా సంస్కరణలు చేస్తున్నారు. గతంలో రైతు బంధు వచ్చింది, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు, గతంలో రుణమాఫీ ఉంది, ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు. కానీ వీళ్ళందరూ చెప్తున్నటువంటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పినా రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం. అయితే దానికి గతంలో ఉన్నటువంటి స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచనలు ఏవైతున్నావో వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆయన చెప్పినటువంటి సూచనలు ఏంటంటే, రైతులు పండించినటువంటి పంట పెట్టుబడి దానికి అయినటువంటి వడ్డీ భూమి కౌలును కూడా కలిపి దానికి 50% కలిపి మద్దతు ధరని నిర్ణయించమని చెప్పాడు. దానికి చట్టబద్ధత కూడా కావాలని, అంటే కొనుగోలుకి గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కావాలని ఈ దేశంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి. ఆ పని గనక చేయగలిగితే రైతులకు మద్దతు ధర వస్తే ఈ ఆత్మహత్యలు అనేటువంటి జరగవు. రెండవది, రుణాల బారిన పడి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పండిన పంటకేమో మద్దతు ధర రావట్లేదు, అదే రకంగా అప్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు దొరకడం లేదు కాబట్టి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చుకుంటారు. ఆ అప్పుల వల్ల ఆత్మహత్యలు జరుగుతాయి. మూడవది, పంటల నష్టం, అకాల వర్షాలు, అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటువంటి పంట నష్టం ఏదైతుందో దాని వల్ల కూడా ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంటే ఆరుగాలం కష్టపడుతున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు, చివరికి చేతికొచ్చే సమయానికి ఇట్లా వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుంది. దానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఆ పథకము బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడట్లేదని చెప్పి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ తో సహా 8 రాష్ట్రాలు బయటకు వచ్చేసి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటికి వచ్చింది. 7 రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో బీమాని పెట్టుకున్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే బీమా పథకాన్ని ఇప్పటికీ పంటల బీమా పెట్టుకోలేదు. బీఆర్ఎస్ బయటకు వచ్చేసింది ఆ రోజు. ఎందుకు బయటకు వచ్చిందంటే, ఒకటి బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది, రెండవది ఏంటంటే కేంద్రం తన వాటాని తగ్గించుకొని రాష్ట్రాల వాటా పెంచేసింది. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఎట్లయితే కేంద్రం వాటా తగ్గించుకొని రాష్ట్రాల వాటా పెంచిందో అదే రకంగా ఈ బీమాలో కూడా అదే రకమైనటువంటి వైఖరి తీసుకుంది. అందుకని బయటకు వచ్చింది. బయటికి రావడాన్ని తప్పుపట్టలేదు రైతు సంఘాలని. కానీ ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు బీమా పెట్టుకుంటే మన రాష్ట్రం బీమా పథకాన్ని ఇప్పటిదాకా పెట్టుకోలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నారు, మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతామన్నారు. ఇప్పటిదాకా ఈ 2 ఏళ్ళు అయిపోయింది, 4 పంటల కాలం అయిపోయింది, ఇప్పటిదాకా చేరలేదు. ఇవి అంటే రైతాంగానికి వచ్చేటువంటి మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిర్ణయించినటువంటి మద్దతు ధరలు, ఇప్పుడు పత్తికి 8,110 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధర నిర్ణయిస్తే, ఈ మద్దతు ధరకే కొనుగోలు చేయనటువంటి నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లైనా, కందులైనా, పెసలైనా, మక్కలైనా ఏటా 4,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. మరి దీన్ని నివారించగలిగితే, దీన్ని ఆపగలిగితే గనక ఈ 4,000 కోట్లు ఎవరికి చెందాల్సినటువంటివి? రైతాంగానికి చెందాల్సి, వాళ్ళు నష్టపోతున్నారు. ఇది ఈ కారణాల వల్ల. మీరు ఎన్నైనా చెప్పొచ్చు, గత ప్రభుత్వం చేయలేదు అని అనట్లేదు, చాలా స్కీములు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తామనండి. ఇప్పుడు రైతు బంధు వాళ్ళు 5,000 ఇచ్చారు, మేము 7,500 ఎకరానికి పంటకి ఇస్తాం. ఇప్పుడు ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? ఒక పంటకు అసలే ఇయ్యలేదు, ఒక పంటకు 4 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇక రైతాంగంలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చింది, వ్యతిరేకత వస్తుంది కాబట్టి 5,000 కాదు 6,000 ఇస్తామని చెప్పి మొత్తం అందరికి ఇచ్చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళా శాటిలైట్ అంటున్నారు. నిజంగానే ఏది ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఏం చేశారు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని అక్కడ మీటింగ్లు పెట్టి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఇది మా వైఖరి, ఇన్ని ఎకరాల వరకు ఇస్తాం,
వాళ్ళు ఏమన్నారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏంటిది? కౌలు రైతులతో సహా అవును. కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసాని వర్తింపజేస్తాము అని అన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30% భూమి, 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆత్మహత్యలలో కూడా ఎవరు ఉంటున్నాయి? సగానికి పైగా కౌలు రైతులు ఉంటున్నాయి. కరెక్ట్. మరి వాటిని ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రోజు వాస్తవంగా ఆ రోజు బీఆర్ఎస్ మేము కౌలు రైతులను గుర్తించామని అన్నారు. ఓపెన్ గా వాళ్ళు చెప్పారు. గుర్తించట్లేదు అని అన్నప్పుడు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయాన లేఖ రాశారు. మేము వచ్చిన తర్వాత కౌలు రైతులను గుర్తిస్తాం, వీళ్ళకు అని చేస్తాం. మరి 2011 చట్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అడాప్ట్ చేసుకున్నాం. దాని ప్రకారం లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాలి. వీళ్ళందరికీ నువ్వు లోన్ ఎలిజిబుల్ కార్డులు కనుక ఇవ్వగలిగితే ఈ ప్రభుత్వానికి ఖజానాకు సంబంధించింది కాదు, రూపాయి భారం పడేటువంటిది కూడా కాదు. రైట్. నువ్వు కార్డులు ఇవ్వగలిగితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణాలు వస్తాయి. ఈ స్కీమ్ అసలు అమ్ముకునే అవకాశం లేదండి వీళ్ళకి. రైతులకు, కౌలు రైతులకు పత్తి గాని, ఇప్పుడు వరి గాని, మొక్కలు గాని పండించిన పంటలు ఆరుగాలం కష్టపడి పండించిన తర్వాత నీకు పట్టా పాస్ పుస్తకం లేదు కాబట్టి నీకు అమ్ముకునేటువంటి అవకాశమే లేదు. రైట్ అండి. ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. ఎస్, లింగం యాదవ్ గారు, ఇట్ ఈస్ యువర్ టర్న్ టు రెస్పాండ్ ఫర్ మెనీ. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, ఎన్నికల ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏకకాలంలో అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు అమలు అవ్వలేదు పూర్తి స్థాయిలో. నెక్స్ట్, రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నారు, అది 12,000కి తగ్గించారు. అది అతిగతి లేదు. మళ్ళీ శాటిలైట్ సర్వే అంటూ ఇప్పుడు దానికి ఒక కొత్త రాగం అందుకున్నారు, అది ఇంకా డిలే చేస్తూ ఉన్నారు. అండ్ యూరియా, ఈ ఎరువుల కొరతపై ఎన్నికల్లో చాలా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటి, కేంద్రంపై వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. దళారుల మధ్యలో వచ్చారు, వాళ్ళ దోపిడీ ఎక్కువైపోయింది. అండ్ భూభారతి పోర్టల్, ధరణిలో అక్రమాలు జరుగుతున్నాయి, వాటన్నింటిని అరికట్టడం కోసం మేము భూభారతి పోర్టల్ తీసుకొస్తున్నాం అన్నారు. దాంట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారో మనం చూసాం. మరి ఏం చేస్తోంది కాంగ్రెస్ గవర్నమెంట్? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీష్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. రైతే రాజ్యంగా, రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చూశారు, దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే ఇవాళ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. లింగం యాదవ్ గారు, మీరు ఒక్కసారి రైతు సంక్షేమ ప్రభుత్వం అని మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి. నిజాలు మాట్లాడదాం. రైతుల కమిట్మెంట్ ఉన్నాం. ఇవాళ మీరు ఎవరు చేసే 10 ఏళ్లలో ఆనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి, రైతులకు అన్యాయం జరుగుతుందనే కదా. మరి తెలంగాణ వచ్చి 10 ఏళ్ల తర్వాత మీ బీఆర్ఎస్ పాలనలే కదా నేను చెప్పడం. మరి ఇప్పుడు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఎన్సీఆర్బీ డేటా చూసారు కదా మీరు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రైతుల ఆత్మహత్యలు ఏ స్థాయిలో ఉన్నాయి ఇవాళ? నేను అదే చెప్తున్నాండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనే రైతుల ఆత్మహత్యలు దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇస్తున్నాం. ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. డెఫినెట్ కూడా రైతులను ఆదుకుంటాం. ఇది రైతుల ప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? రైతులకు బేడీ లేచింది ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా. ఇదే బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. కనీసం రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా ఇవాళ బీజేపీ నాయకులకు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో మీరు చూసిరు, ఒడ్లల్లో కల్లాలలో ఒడ్లు తడిచిపోయినాయండి. దళారులు మీ ఆధ్వర్యంలో జరిగిరు. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ సెంటర్లను ఎక్కువగా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి కల్లాలలో ఒడ్లు ఉండకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా ఇవాళ ప్రజా ప్రభుత్వం ధాన్య సేకరణ చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. ఇవాళ బీజేపీ ఒకవైపు ఏం మీరు చూశారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు దాడులు చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కనీసం ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఇవాళ మా ప్రభుత్వం ఆదుకుంటుంది. డెఫినెట్ కూడా రైతులు ఎవరు కూడా మీరు చూడండి, 10 ఏళ్లలో ఏనాడైనా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ రైతులు గుర్తొచ్చిరా? రైతుల పొలాల కాడికి కళాల కాడికి ఏనాడైనా బీఆర్ఎస్ నాయకులు పోయిన చరిత్ర ఉందా? మీరు చెప్పండి. ఇవాళ ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. ఎక్కడ ఇవాళ మీరు ఆనాడు ఏం చేసిరు?
ధరణి పేరు మీద లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు దోచుకున్నారు కదా, రైతులని ఇబ్బంది పెట్టిరు. కనీసం బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ధరణి తీసుకొచ్చిరో దాని ద్వారా రైతులు కనీసం సుఖంగా నిద్రపోలే. ఇవాళ భూభారతి పోర్టల్లో కూడా దాదాపుగా 4 కోట్ల స్కామ్ జరిగింది. ఏమంటారు? భూభారతి పోర్టల్లో కూడా కొన్ని కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. దానికి 15 మందిని అరెస్ట్ చేశారు. మరి మీరు భూభారతి తీసుకొచ్చి చేసినటువంటి ప్రయోజనాలు ఏంటి రైతులకి? ఎస్, వాళ్ళు ధరణిలో చేసినటువంటి అక్రమాలు, అవినీతి అన్నిటిని కూడా రైతులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఇవాళ నిపుణులైనటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ తోటి ఈ దేశంలో 18 రాష్ట్రాలలో పర్యటించి ఆ కమిటీ రిపోర్ట్ రూపొందించిందే ఇవాళ భూభారతి. దానికను డెఫినెట్ కూడా దాంట్లో ఇవాళ ప్రజలకు అనుకూలంగా ఒక మోడర్న్ టెక్నాలజీని, ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇవాళ తొందరలోనే ఇవాళ కూడా కమతాల సర్వే చేసుకుంటూ ప్రతి రైతుకు కూడా ఒక కార్డు, ఆధార్ కార్డు లెక్క భూభారత్ కార్డు ఇవ్వచ్చుకుంటా ఎక్కడ కూడా ఇవాళ ఇబ్బంది పడొద్దనేదే కదా ఇవాళ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ మీకు తెలియదా అండి? దాదాపు 20 లక్షల ఎకరాల భూములు ఇవాళ ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి. రైతులు అరికోత పెట్టారు కదా మీరు ధరణి పేరు మీద. ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి సర్వే ఎవరికండి? కేసీఆర్ ప్రభుత్వంలో సర్వే చేసింది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. ఎక్కడైనా ప్రభుత్వ భూములని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్తే దాని మీద ఉన్నటువంటి ఆజమాయితీ ప్రభుత్వం లేదు, ప్రైవేట్ కంపెనీలకు ఉంది. ఇవాళ సర్వే ఆఫ్ ఇండియాకు ఒక జీపీఎస్ ద్వారా ఒక చట్టబద్ధంగా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి కమతానికి ఒక కార్డు ఇచ్చుకుంటా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇదంతా పూర్తయ్యేది ఎప్పుడు? రైతుల అకౌంట్ లో డబ్బులు పడేది ఎప్పుడు? లింగం యాదవ్ గారు, ఇదంతా పూర్తయ్యేది ఎప్పుడు? క్రాప్ మ్యాపింగ్ అనేది ఎప్పటికి పూర్తవుతుంది? అయిన తర్వాత రైతులకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు? అండ్ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ఏ రోజన్నా ఐకేపీ సెంటర్లకు వెళ్ళి చూసారా? ఐకేపీ సెంటర్లు మీరు రోజా గారు మీకు తెలియదు కాదు, ఇవాళ మొన్ననే కల్లాలకు ఎవరండి మంత్రులు, ఆఫీసర్లు, మా ఎమ్మెల్యేలు మీరు చూడలేదా అండి? నేను కావాలంటే ఎవిడెన్స్ చూపిస్తే ఏ మంత్రులు పోలే చెప్పండి. ప్రతి దగ్గర మేము పోయినాం కదా. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత ఇవాళ గుర్తొచ్చిర్రు కల్లాలకు, పొలాలకు. 10 ఏళ్లలో వాళ్ళు ఎక్కడైనా గుర్తుపెట్టుకురా? ఇవాళ మా మంత్రులు దగ్గరుండి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బంది పడొద్దు. ప్రతి గతంలో దళారులు ఏ విధంగా దోచుకునేది తరుగు పేరు మీద, ఇవాళ తరుగు పేరు మీద ధాన్యం ఇవాళ దోచుకోవద్దు, రైతులకు అన్యాయం జరగవద్దు అనేదే కదా మా ప్రభుత్వం. ప్రతి వ్యక్తి, ఆఫీసరు, మంత్రి, ఎమ్మెల్యే, ప్రతి అధికారి అక్కడ పోయి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం మాది. ఇక వీళ్ళు మాట్లాడతారు యూరియా కష్టాలు కూడా ఎవరు? యూరియా దేని వల్ల అండి? యూరియా సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఇవాళ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులే చాలా స్పష్టంగా చెప్పారు, యుక్రెయిన్ రష్యా వార్ వల్ల చైనా మనకు సప్లై చేయలేదు, దాని ద్వారా ఇవాళ ఇబ్బంది పడిందని. దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే వీళ్ళు ఏదైనా రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు. మీ అవినీతి అక్రమాలు ఇవాళ ఆగండి. మీరు చేసినటువంటి ఏ విధంగా ధరణి పేరు మీద రైతుల కాడికి పోదాం. మీరే చెప్పండి, రైతుల కాడికి పోయి ధరణి ఏ విధంగా ఉంది, భూభారతి ద్వారా మీకు ఏ విధంగా ఉందని రైతుల్ని అడుగుదాం. రైతులే చెప్తారు ఏ విధంగా. కనీసం మీరు చూడండి ఎంత దుర్మార్గంగా దోచుకురు. హైదరాబాదు, రంగారెడ్డి, ఈ సరౌండింగ్స్, నల్గొండ, మేడ్చల్ జిల్లాలలో లక్షలాది ఎకరాలను దోచుకున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళకి ఎట్లొచ్చినాయండి? నిషేధించ జాబితాలు ఉన్నటువంటి భూములు రాత్రికే వీళ్ళు పట్టా చేసుకుంటారు. గతంలో కాలంలో మన ఆర్ఓఆర్లో అనుభవదారు, పట్టదారు అని ఉండేది. ఆ అనుభవదారునే తీసేసి, ఎందుకంటే తెలంగాణలో చాలా మంది రైతులు అనుభవదారులు, పట్టదారులు ఉంటారు, కౌలు రైతులు. ఆ కాలమే తీసేసి రైతులను ఇబ్బంది పెట్టింది మీరు కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చేసిన దుర్మార్గాలన్నిటి కూడా సరి చేస్తున్నాం. టైం పడుతుంది, 2 సంవత్సరాలలో మేము ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చినాం. రైతులకు దయచేసి మీ ద్వారా కూడా మీరు అదే మెన్షన్ చేయాల్సింది. 5 ఏళ్ళు ఉంది కదా మాట, 5 ఏళ్లలో మేము ఇది చేస్తామని చెప్పుండాల్సింది. మరి ఎందుకు? నేను అది కాదు రోజు గారు, నేను ఏమంటున్నా అంటే రైతులకు మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇది రైతు ప్రభుత్వం, రైతులని ఆదుకుంటాం. మేము ఆదుకుంటున్నాం కదా. మీరు 10 ఏళ్లలో ఎంత రుణమాఫీ చేసి చెప్పాలండి? మేము సంవత్సర కాలంలోనే చేసినాం కదా. రైతు భరోసా రబీ సీజన్ లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికి కూడా అందలేదు. దానికేం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇవాళ డెఫినెట్ కూడా రైతులకు గతంలో ఇచ్చాం, మళ్ళీ ఇస్తాం. ఇవాళ మేము ఇక్కడ రైతులకు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ముందున్నాయి కదా, మళ్ళీ ఒక రైతు భరోసా మళ్ళీ రిలీజ్ చేస్తారు అనుకుంటా.
దయచేసి ఎలక్షన్స్ గురించి ఆలోచించి రైతులకు దయచేసి మీరు ఆ విధంగా ముడిపెట్టొద్దండి. రైతులని నేననేది కాదు, ఆదుకోవాలి, నేననేది కాదు, అభివృద్ధి- ప్రజల్లోంచి వచ్చిన మాట అది. ఎలక్షన్స్ ఎ- వస్తే ఎక్కడ బాగుంటుంది ఎవరండి? త్వరగా మా BRS రైతు. నాయకులు కలుపు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు బహుశా వాళ్ళకి ఎలక్షన్స్ రైతులు అంటే వాళ్ళకు గుర్తొస్తారు. మాకు రైతులే ముఖ్యం, ఇది రైతు సంక్షేమం రాజ్య ప్రభుత్వం. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడరు మా ప్రభుత్వంలో, ప్రతి రైతుకు కూడా ఆదుకుంటాం. ఇవాళ బీజేపీ తెచ్చిన నల్ల అంత చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఏకకాలంలో అమలు అని అన్నారు, మరి అదెందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు? రైతు భరోసా ఇప్పుడు రబీలోది కూడా ఇంకా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎప్పుడు రోజా గారు చేస్తారు? రుణమాఫీ మేము 99%, 98, 99% కంప్లీట్ అయిందండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఎవరికైనా ఉన్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది తప్ప ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగలేదు. వెళ్దామండి, జిల్లాలకి మండలాలకు వెళ్దామా ఒకసారి? రోజా గారు పోదాం. మేడం, నాకు అవకాశం ఇవ్వండి. బీజేపీ 11 సంవత్సరాల పాలన అవకాశం రైతులకు ఇవ్వండి. వాళ్ళు ఏమి ఇచ్చారు? మీ ఇవాళ బీజేపీ మేనిఫెస్టోలో 2019 ఏం చెప్పింది? రైతులకు పెన్షన్ రైట్, ఓకే, మల్లయ్య. మల్లయ్య యాదవ్ గారు రెట్టింపు చేస్తామన్నారు. ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి తీసుకొని ఒక్క నిమిషం, లింగం గారు ఒక్క నిమిషం. మల్లయ్య గారు మాట్లాడారు. నేను ఒకటే లైన్ లో ఒక్కటే 30 సెకండ్స్ చెప్తా మేడం. వారు నాకు తెలిసి బహుశా ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నట్టున్నారు లింగం యాదవ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటా. ఈ రోజు జరిగిన ఈ సంభాషణ అంతా నాకు తెలిసి రాజ్ టీవీ ప్రేక్షకులు లక్షలాది మంది ఉంటారు, ఎందుకంటే సాయంత్రం రోజు జరుగుతుంది. అది రోజా గారి డిబేట్ నిన్నటానికే కూర్చుంటారు నాకు తెలుసు. నేను చాలా మందిని చూసిన. లింగం గారు చెప్పింది, కృష్ణారెడ్డి గారు చెప్పింది, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా మల్లయ్య యాదవ్ చెప్పింది, ప్రజలు రైతులు అందరూ ఆలకిస్తున్నారు. రేవంత్ రెడ్డి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఏవైతే ఇస్తున్నారో, ఇయ్యందాన్ని ఇచ్చినమని, ఇయ్యటానికి చేతగాందాన్ని ఇస్తామని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు ఇయ్యందాన్ని కూడా ఇచ్చినమని ఎట్లయితే ఉపన్యాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినో టీవీ డిబేట్లో కూడా కూర్చొని లింగం గారు చెప్పింది కూడా అదే. రేపు ప్రజలు నిర్ణయిస్తారు, మేము దాని గురించి డిబేట్ చేయదలుచుకోవాలి. ఇంకా ప్రజలు రైతులు చూస్తున్నారు, ఇవాళ మేధావులు చూస్తున్నారు. నేను చెప్పిన విషయాలు, కృష్ణారెడ్డి గారు చెప్పిన విషయాలు, లింగం యాదవ్ గారు ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నాడు, ఆయన చెప్పిన విషయాలు కూడా నేను దాన్ని డిబేట్ చేయదలుచుకోలేదు, విభేదించదు. ప్రజలు వాస్తవాలు ఏందనేది చూస్తారు. ఇంకా కాంగ్రెస్ నాయకులు ఆఖరి డిబేట్లలో కూడా ఎటువంటి పచ్చబద్దాలు చెప్తున్నారు, ఇంకా మోసం చేయడానికి ఏం ప్రయత్నం కానీ చేస్తున్నారు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రైతులకు మేము ఇచ్చినటువంటి హామీలు 99.9% మేము హామీలు అమలు చేశాము అని చెప్తున్నారు. వెళ్దామంటున్నారు, ప్రజల్లోకి వెళ్దాము, రైతుల గ్రామాలకి వెళ్దాం, రైతుల్ని అడుగుదామని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి, ఏ నియోజకవర్గానికి సంబంధించిందో నాకు తెలియదు, కానీ ఏ నియోజకవర్గానికి రమ్మంటే నేనైనా వస్తాను, మా ప్రతినిధులను వస్తారు, మా పార్టీ నాయకులు. సో లింగం యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఏం చెప్తున్నారో విన్నారు కదా. ఏ నియోజకవర్గానికి వెళ్దాం, ఏ గ్రామానికి వెళ్దాం, ఎక్కడ మనం సర్వే చేద్దాం, ఎవరికి ఎంత వచ్చింది, ఎంత పడింది ఇప్పటి వరకు, అన్ని లెక్కలు తీద్దామని అంటున్నారు. మీరు చేసినటువంటి సవాల్కి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మ్యూట్లో ఉన్నారండి, ఇద్దరు మ్యూట్లో ఉన్నారు. మేడం, హలో రోజా గారు, డేట్ ఫిక్స్ చేయండి సార్. రోజా గారు, మల్లన్న గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చెప్పే మల్లన్న గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా రైతులకు బీఆర్ఎస్ 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ పాలనలో ఏం ఇప్పుడే చెప్పే ఏ ప్లేస్ కి వెళ్దాం? డెఫినెట్ గా డేట్ వన్ సెకండ్ లింగం గారు, వన్ సెకండ్. మధ్యలో అట్లా చేస్తే నువ్వు ప్రొఫెసర్వి. ఒక నిమిషం లింగం గారు, ఒక్క నిమిషం. లెట్ హిమ్ కంప్లీట్. మల్లయ్య గారు చెప్పండి. మీ నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించిన మా కోదాడు నియోజకవర్గానికి నేను ఆహ్వానిస్తున్నా. రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, రాజనీశ్వర్లకు చెప్పు. వాళ్ళు కెమెరా పంపించలేకపోతే నేను ప్రైవేట్ ఛానల్స్ ని 10 మందిని పిలుస్తా, మీరు కూర్చోండి. మీకు సంబంధించిన పార్టీ నుంచి వహించే నియోజకవర్గమే కదా ఇది. హుజూర్నగర్ పోదామంటే హుజూర్నగర్ కూడా పోదాం. రోజా గారు, డెఫినెట్ కూడా మల్లన్న గారు అడిగినట్టు డెఫినెట్ కూడా రైతుల వద్ద పోవడానికి మీకు సిద్ధమే. మీరే డిపెండ్ చేయండి. రేపైనా నేను రావడానికి సిద్ధం, లేదా మా పార్టీ తరఫునైనా ఇంకెవరైనా కూడా ఏ రోజు రోజా గారు చెప్పండి.
ఎల్లుండి పెట్టుకుందామా, రేపు సండే, ఏ రోజు చెప్తారో మిమ్మల్ని నేను అడుగుతున్నారు రేపు వస్తావా మిమ్మల్ని అన్న? అడుగుతున్నారు ప్లేస్ మీరు చెప్పినా రేపు సరే రాని మమ్మల్ని అంటున్నాండి. చెప్పమన్నా సరే అనట్లేదు ప్లేస్ మీరే చెప్పండి రేపు అంటున్నారు నేను రెడీ రేపు అంటున్నా రాను. రోజా గారు, నేను రెడీ, రేపు రా అన్న. నేను రెడీ. అన్న రా ఏ టైం కు చెప్పండి, మీరు ఎక్కడికి ఏ టైం కి ఎక్కడికి రావాలో ఉదయం 10 చెప్పండి. గంటలకి. నేను ఉదయం 10 రైతుల కాడికి గంటలకి. పోదాం. అన్న రైతులు ఉదయం 10 ఇవాళ గంటలకి. రేపు అన్న రేపు ఉదయం 10 10 గంటలకు హుజూరాబాద్ వెళ్దామని అడుగుతున్నారు మీరు సిద్ధమా చెప్పండి హుజూర్ నగర్ Sorry, హుజూర్ నగర్ వెళ్దాం. నేను రెడీ. నేను హైదరాబాద్ రేపు 10 గంటలకి. ఎప్పుడు చెప్పినా కూడా అరే రేపు 10 గంటలకి అన్న. హుజూరాబాద్, కోదాడనా, అన్న హుజూర్ నగరే, నగరకల్లా, హుజూర్ నగర్, నల్గొండనా, హుజూర్ ఇన్ని నగర్. ఆప్షన్స్ అన్న లేవు హుజూర్ లింగం నగర్. గారు ఇన్ని ఆప్షన్స్ లేవు Yes. హుజూర్ నగర్. హుజూర్ నగర్ వెళ్దాం రేపు ఉదయం 10 గంటలకు అని 10 చెప్తున్నారు గంటలకి. రోజా గారు, I am రేపు ఉదయం ready. 10 గంటలకి. ఓకే ఆయన రెడీ అంటున్నారులేండి రెడీ అంటున్నారు నేను రెడీ అంటున్నా. Okay, done. నేను దాంతో పాటు ఒక చిన్న విషయం చెప్తున్నా రోజా గారు, నేను ఫినిష్ చేయండి, Yeah, చెప్పండి. అంటే నేనేమంటున్నా, మల్లన్న గారు చెప్పినట్టు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోయి రైతులకు వద్ద పోవడానికి మేము సిద్ధం. నేను 10 ఏళ్లలో మీ పాలనలో ఏం జరిగింది, బీజేపీ ఏం చేసింది, మొన్న పంచాయతీ మల్లయ్య గారు ఒక నిమిషం ఒక్క నిమిషం అండి, నేనే కంప్లీట్ చేయండి మన పంచాయతీ ఎలక్షన్ లో ప్రజలు ఇదే రైతులు మీకు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఎవరు రైతులను ఆదుకుంటున్నారు, పంచాయతీలలో మెజార్టీ ప్రజలు రైతులే. మళ్ళా అటు ఎందుకన్నా? వాళ్ళే మళ్ళా అటు ఎందుకు? నిర్ణయిస్తారు. అటు వాళ్ళే వెళ్ళిపోతే చాలా పోయి- స్పష్టమైన రైట్ అండి ఓకే రైట్ ఓకే కృష్ణారెడ్డి గారు నేను ఎస్ ready. ఎస్ ఓకే ఓకే కృష్ణారెడ్డి గారు మాట్లాడండి మేడం ఇందాక మనం వింటున్నాం, నేను మాట్లాడుతుంటేనే మధ్యలో ఇదైంది. కానీ ఇందాక లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, అబద్ధాలను కూడా ఎంత చక్కగా చెప్పొచ్చో వినిపించచ్చో. ఐకేపీసీసీ సెంటర్లను పెంచినామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఐకేపీసీ సెంటర్లు పెంచారో అదొకటి చెప్పాలి. ఇంకోటి మీ మంత్రులు పోయినరు, మీ ఎమ్మెల్యేలు పోయినరు, రైతులను ఆదుకున్నారు, పరామర్శించారు. 50 కిలోమీటర్లకు కూడా 100 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు తప్ప మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కార్లలో కూడా అంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాస్తవాలను డిస్కస్ చేద్దాము. రైతులకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ సమస్య ఉందో అది తీసుకొద్దాము. ఏ ప్రాంతంలో కొనుగోళ్లు జరగలేవు, ఏ ప్రాంతంలో ఏ వర్క్ ద్వారా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడ రైతుకి ఇబ్బంది జరుగుతుంది, అది మరి రైతు ప్రభుత్వం నల్ల చట్టాలంటే నల్ల చట్టాలలో రైతులు బాగుపడతారు కదా. రైతులను ఆదుకున్నట్టయితే నరేంద్ర మోడీ చెప్పండి. లింగం యాదవ్ గారు మీరు ఒక దాంతో పాటు ఎంఎస్పీ లా కూడా ఎంఎస్పీ లా చట్టబద్ధం చేయండి. మీరు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం ఇక్కడ చర్చ జరిగేదే రైతు సమస్యల గురించి. వీటినన్ని చర్చలు అనేది వస్తేనే బయటకు అనేది అవుట్పుట్ వస్తుంది. ఎంఎస్పీ రైతు సమస్యలకు సంబంధించింది కదా ఎంఎస్పీ లా. ఎవ్రీ ఇయర్ నేను అందుకనే ఫస్ట్ వర్డ్ అదే చెప్పాను. నేను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పంటలు పెట్టడానికంటే ముందే ఎంఎస్పీ రేట్లు క్యాబినెట్ నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది. దాని మీద ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా, పెట్టుబడి పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ చేసి దాని మీద ఇంకేమన్నా పెంచుమని కోరే అవకాశం ఉంటుంది. రైతు సంఘాలు కానీ ఎవరైనా ప్రభుత్వంలో అక్కడ నిర్ణయం తీసుకోలేకుండా, క్యాబినెట్ నిర్ణయం చేసుకోలేకుండా మాట్లాడితే కనుక కేంద్రం నిర్ణయం తీసుకోలేకుంటే తప్పు అవుతుంది. కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని దగ్గర పెట్టుబడి పెరగచ్చు, కొన్ని దగ్గర తగ్గచ్చు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎంత సహాయం చేసిందండి రైతులకి? మీరు ఏమన్నా అడిగితేనేమో, మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో రాష్ట్రం సరైనటువంటి ఇండెంట్ పంపలేదు, మాకు లేటుగా పంపించారు, అందుకోసమే ఇది డిలే అయింది అని చెప్తారు. మేడం సమస్య అనేది ఇక్కడ జరిగిన దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేసుకోవడము, ప్రభుత్వాలు ఇక్కడ కేంద్రమును బదనాం చేయను, ఇంకొక ప్రభుత్వం. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు నేను చెప్తా వినండి. ఇక్కడ మనం మార్కెటింగ్ యార్డ్ దగ్గరికి ఒక్కటే దగ్గర పెట్టి మండల్ మొత్తం వచ్చేసి అక్కడికి తీసుకోవాల్సి వచ్చేసి టోకెన్లతోటి ఒక సినిమా థియేటర్ 500 మంది పోయే దగ్గరనే ఒక షోకు తోపులాటలు కొట్లాటలు అవుతున్నాయి. ఇక్కడ ఏమైతుందంటే ఒక మండలాల్లో 30,000 నుంచి 50,000 మంది జనాభా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒకేసారి పోయి రైతులు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే గ్రామాల వారీగా కానీ లేదంటే ఇప్పుడు మనకు రైతు వేదికలైన రైతు వేదికల ద్వారా డిస్ట్రిబ్యూషన్ కానీ ఏ గ్రామం ఆ గ్రామంకు పెడితే కనుక క్రౌడ్ తగ్గి ఇబ్బంది లేకుండా అవుతుంది. అంతేగాని మనం ఒకటే దగ్గర పెట్టేసి ఇది చేసుట్లా అక్కడ క్రౌడ్ తోటి ఇబ్బంది జరగడము, నాకు అందలేదు అని చెప్పేసి గ్లోబల్ గా చేసుకోవడము, రాజకీయ లబ్ధి పొందడము, ఇది తప్ప ప్రజలకు ఎలా సౌకర్యాన్ని కల్పిద్దామనే ఆలోచన
రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి లేదు. రైట్ అండి. ఇక్కడ ఓకే, తప్పు జరిగింది. రైట్. ఫైనల్ గా సాగర్ గారు, ఇండిపెండెంట్ సాగర్ గారు చేసుకున్న తప్పు అయిపోయింది. ఎస్, రోజా గారు. ఒక నిమిషం ఆయన మాట్లాడమండి. రాజకీయ నాయకులు ఇదే బ్లేమ్ గేమ్, ఒకళ్ళపైన ఒకళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు రైతుకి న్యాయం జరగాలి అని అంటే ఇప్పుడు ఎంఎస్పి కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను సకాలంలో అమలు చేయాలి. ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. సో ప్రభుత్వాలు ఏం చేస్తే రైతు సమస్యలు, రైతు ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాడు అని మీ అభిప్రాయం? విధానాలండి, ప్రధానమైనటువంటిది విధానపరమైనటువంటి నిర్ణయాలే. వ్యవసాయాన్ని, రైతుల యొక్క జీవితాల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తారా? నిజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సంబంధించినటువంటి విషయంలో 87,000 కోట్ల రూపాయలు సబ్సిడీని తగ్గించేసింది. ఏమంటున్నారు? సేంద్రియ ఎరువులు వాడమని అంటున్నారు, సేంద్రియ ఎరువుల వైపు పంపించమని అంటున్నారు. మొత్తం ప్రపంచంలోనే భారతదేశం ఆహార నిధులకు ఇస్తున్న సబ్సిడీలో కోత మాత్రమే కాదు, మన దేశంలో ఉత్పత్తి ఎరువులు సరిపోవు అనే ప్రభుత్వానికి విదేశాలకు కనీసం ఇండెంట్ కూడా పెట్టలేదు. అంతేందుకు మన దగ్గర రామగుండంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తము ఎరువుల్ని తెలంగాణ రాష్ట్రానికే గనక కేటాయించగలిగితే ట్రాన్స్పోర్ట్ సమస్య తగ్గుతుంది. ఇక్కడ నుంచి సగం ఇతర రాష్ట్రాలకు, మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటిది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటిది మనకు పంపిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వంలోనే ఒక విధానపరంగానే ఎరువులకు సంబంధించినటువంటి కోత విధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని అది రీఓపెన్ చేసేటువంటి ఆలోచనలో కూడా లేదు. ఉందండి, నడుస్తుంది. మధ్యలో ఇబ్బంది వచ్చింది కానీ నడుస్తుంది. కేటాయింపులు మన రాష్ట్రానికి కేటాయించేటువంటి ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అది చేస్తే గనక ఉపయోగకరంగా ఉంటది. తర్వాత మద్దతు ధరల నిర్ణయానికి సంబంధించి రాష్ట్రాలు పంపాలని అంటున్నారు కృష్ణారెడ్డి గారు. రాష్ట్రాలు పంపడం కాదు, కేంద్రము నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 300 సభలలో ఆయన స్వయంగా మాట్లాడారు. ఏమన్నారంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మేము అమలు చేస్తామని అన్నారు. మద్దతు ధర నిర్ణయించడం కదా, నిర్ణయించినటువంటి మద్దతు ధరలోనే తప్పుంది. మీరు భూమి కౌలును తీసుకోవట్లేదు, పెట్టిన పెట్టుబడి మీద వడ్డీని తీసుకోవట్లేదు. ఇది తీసుకొని C2 + 50% కాంప్రహెన్సివ్ కాస్ట్ స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటిది. ఆ రకంగా మద్దతు ధర ప్రకటించడం కాదు, ఆయన ఏమన్నాడంటే నిర్ణయించాలి, నిర్ణయించినటువంటి దాన్ని కొనుగోలుకు గ్యారెంటీ చేయాలి, చట్టబద్ధత అన్న. ఇప్పుడు మన రాష్ట్రంలోని నిర్ణయించిన 8,110 రూపాయలకు CCI మొత్తం కొనుగోలు చేస్తుందా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర ఎంతకు అమ్ముతున్నారు? 4,000కు 5,000 క్వింటాలు అమ్ముతున్నాడు. అంటే క్వింటాల్కి 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పండించినటువంటి పంటకు రైతు నష్టపోతున్నాడు. దీన్ని ఆపడానికి చట్టం తీసుకురా, దీని మీద భారం పడదు ప్రభుత్వం. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు, లింగం యాదవ్ గారు, మల్ల యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.